వాట్ ఈస్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్. సో అంటే మనకేంటంటే అక్రాస్ లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ దగ్గర మ్యాక్సిమం పవర్ అనేది ఎంత ట్రాన్స్ఫర్ అవుతున్నది అని కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఆర్ఎల్ తీసుకున్నామో దాన్నే మనం జనరల్గా లోడ్ అంటాం. అయితే ఇక్కడ మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే, సో మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి అకార్డింగ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. సో పి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం పవర్ ఈక్వల్ టు విటిహెచ్ స్క్వేర్ ఓవర్ 4 టైమ్స్ ఆఫ్ ఆర్టీహెచ్. ఇక్కడ విటిహెచ్ అంటేనేమో థెవెనియన్స్ వోల్టేజ్, ఆర్టీహెచ్ అంటేనేమో థెవెనియన్స్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇది మరి ఈ విటిహెచ్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే, ఏదైతే లోడ్ రెసిస్టర్ ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేసి ఆ క్లాస్ లోడ్ రెసిస్టర్ టెర్మినల్ దగ్గర మనం ఈ థెవెనియన్స్ వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. అదేవిధంగా ఈ థెవెనియన్స్ రెసిస్టెన్స్ అనేది ఎలా కనుక్కుంటామంటే, ఎక్కడైతే లోడ్ రెసిస్టర్ ఉందో అదే లోడ్ రెసిస్టర్ అక్రాస్ దగ్గర ఈ రెసిస్టెన్స్ అనేది కనుక్కుంటాం. అయితే రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ఏదైతే వోల్టేజ్ సోర్స్ ఉంటుందో దాన్ని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం, కరెంట్ సోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ థెవెనియన్స్ వోల్టేజ్ అనేది కనుక్కోవాలి. సో థెవెనియన్స్ వోల్టేజ్ ఎలా కనుక్కుంటామంటే, సో ఏదైతే మనకు లోడ్ రెసిస్టర్ ఇచ్చాడో, సో ఏదైతే లోడ్ రెసిస్టర్ అనేది ఇచ్చాడో సో దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇది ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, విటిహెచ్ అనేది కనుక్కుంటాం. సో ఇది ప్లస్ ఇది మైనస్ అనుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటంటే వోల్టేజ్ సోర్స్ ఉంది. సో దాని వాల్యూ ఎంత అంటే 6 volts. సో ఇది ఒక రెసిస్టర్, దాని వాల్యూ 3 ohms. ఇక్కడ నాకేంటంటే కరెంట్ సోర్స్ అనేది ఉంటుంది. దీని కరెంట్ ఎంత అంటే 2 amperes. అదేవిధంగా ఇది వచ్చేసరికి 3 ohms. సో ఇది మనకున్నది. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సర్క్యూట్ని ఇక్కడ అంటే అక్రాస్ ఏదైతే లోడ్ రెసిస్టర్ ఉందో దాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే అక్కడ థెవెనియన్స్ వోల్టేజ్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేస్తానంటే, ఏదైతే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టర్ ఉందో సో దీన్ని వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాం. సో మరి వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్గా మార్చాలి అంటే సో V = IR మనకు తెలిసిన ఫార్ములా. అయితే ఇక్కడ నా వోల్టేజ్ ఏమవుతుంది, కరెంట్ ఏమో 2 amperes, రెసిస్టర్ ఏమో 3. సో కాబట్టి 6 volts వస్తుంది. ఓకేనా, ఇది వోల్టేజ్. సో వోల్టేజ్ అనేది 6 volts వచ్చింది. అదే రెసిస్టర్ వాల్యూ 3 ohms వస్తుంది. వీటిని ఎలా కనెక్ట్ చేస్తామంటే మనము వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాం. సో ఇప్పుడు నాకు సర్క్యూట్ అదే సర్క్యూట్ అనేది ఎలా మళ్ళీ డ్రా చేద్దాం చూడండి. సో దీని వాల్యూ 24 volts. సో దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 1 ohm. నెక్స్ట్ ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, దీని వాల్యూ 6 volts. అదేవిధంగా ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, దాని వాల్యూ 3 ohms. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ అనేది అనుకున్నాం, దీని వాల్యూ విటిహెచ్ అనుకున్నాం. ఇదేమో ప్లస్ ఇది మైనస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏదైతే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్ ఉందో దాన్ని మనం వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ మార్చాం కాబట్టి సో ఇక్కడ నాకేమొస్తుందంటే ఇక్కడ రెసిస్టర్ వాల్యూ 3 ohms, అక్కడ వచ్చిన వోల్టేజ్ వచ్చేసరికి 6 volts అన్నమాట. సో ఇది మనకు వచ్చిన సర్క్యూట్. సో దీన్ని మనం చేంజ్ చేసాం. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ లూప్లో ఒక కరెంట్ అనేది తీసుకుందాం. అంటే ఈ లూప్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది అనుకుంటే ఐ కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం. సో ఈ ఐ కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నప్పుడు దీనికి మనం ఏం చేస్తాం అంటే కేవీఎల్ అనేది అప్లై చేస్తాం. సో అప్లై కేవీఎల్. సో కేవీఎల్ అప్లై చేసినప్పుడు నాకేమవుతుందంటే, సో ఇక్కడ విటిహెచ్ అనేది కొద్దిసేపు పక్కన పెట్టండి. ఓన్లీ మనం ఏం చేస్తామంటే కేవీఎల్ అన్నప్పుడు అక్కడ ఉన్న వోల్టేజెస్ అక్కడ అక్రాస్ రెసిస్టర్ దగ్గర పాస్ అయ్యే కరెంట్ బేస్ చేసుకొని కేవీఎల్ అనేది అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇందులో ఫస్ట్ నాకేంటంటే కరెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంటే ఏంటి, ఇది ఒక వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టర్మినల్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 ohmలో ఐ కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి 1 I అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఈ 6 voltsలో పాస్ అవుతుంది. నెక్స్ట్ 3 ohms, నెక్స్ట్ ఇక్కడ 3 ohms, నెక్స్ట్ 6 volts, నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ టు వోల్టేజ్ సోర్స్. సో ఇలా సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఆ విధంగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కేవీఎల్ అనేది అప్లై చేద్దాం. సో ఫస్ట్ 24 voltsలో నెగిటివ్ టర్మినల్కి ఎంటర్ అవుతుంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి -24 వస్తుంది. నెక్స్ట్ ఏమవుద్ది 1 × I కాబట్టి I అవుతుంది. నెక్స్ట్ మైనస్,
సో ఇక్కడ నాకు వోల్టేజ్ సోర్స్ ఏముంది, ఇక్కడ -6 వోల్ట్స్ ఉంది కాబట్టి 6. నెక్స్ట్ +3 ఇంటూ ఐ, నెక్స్ట్ మళ్ళీ 3 ఇంటూ ఐ +6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నాకు 6 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది, ఇది 7i వస్తుంది, అంతేనా? 7i వస్తుంది. సో కాబట్టి ఇది ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ ఈ 24 అనేది ఈ సైడ్ తీసుకెళ్దాం. ఇక్కడ ఇది ఒక 7i ఈక్వల్ టు 24 వస్తుంది. సో కాబట్టి i ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే నాకు 24/7 వస్తుంది. సో ఇది నాకు వచ్చే కరెంట్. ఓకేనా? సో ఒక్క నిమిషం. ఓకే. సో i ఈక్వల్ టు 24/7 వస్తుంది. సో ఇది నాకు వచ్చే i వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నాకేంటంటే ఒక స్మాల్ కరెక్షన్, ఒక్క నిమిషం. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అదేవిధంగా సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుందంటే స్మాల్ కరెక్షన్, మిస్టేక్ ప్రాబ్లమ్. సో కాబట్టి ఈ ఈక్వేషన్ నాకు ఏమొస్తుందంటే ఇక్కడ ఒక్క స్మాల్ కరెక్షన్. సో నోటేషన్ ఒక్కరో మిస్టేక్ తీసుకున్నాం మనం. సో ఇక్కడ నాకేమొస్తుందంటే ఇది +6 వస్తుంది. సో అప్పుడు అదేవిధంగా ఈ i వాల్యూ కూడా చేంజ్ అవుతుంది నాకు. సో ఇక్కడ i వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఓకే సార్, చూడండి ఇక్కడ. సో ఇక్కడ నాకేంటంటే -24 + i +6 నెక్స్ట్ ఏమవుతుంది 3i + 3i + 6 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నాకు ఇదేమవుద్ది, సో ఇక్కడేమో 6 + 6 అన్నప్పుడు 12 వస్తుంది. సో -24లో ఈ 24 పోతే ఏమొస్తుంది, 12 వస్తుంది. అంటే -12 + 7i, -12 + 7i. సో ఇక్కడ ఇంకొక నిమిషం. సో ఇక్కడ ఇంకో 2 ohms కూడా ఉంది కదా, ఒక్క నిమిషం, మిస్టేక్ చేస్తాను. ఈ 2 ohms మిస్ అయింది మనకి. ఈ 2 ohms కూడా ప్లేస్ చేసుకోండి. సో ఇది 2 ohms. సో కాబట్టి ఇప్పుడు నాకేమొస్తుంది అంటే ఇక్కడ సో +2i వస్తుంది, +2i ఈక్వల్ టు 0. సో అప్పుడు ఇది ఏమొస్తుంది అంటే ఇక్కడ 9i వస్తుంది ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో 9i ఈక్వల్ టు 12గా రాసుకోవచ్చు. సో దీని నుంచి i ఈక్వల్ టు ఏమవుతుంది అంటే నాకు 12/9. సో 12/9 అంటే ఎంత వస్తుంది నాకు, 4/3 ఆంపియర్స్ వస్తుంది. ఓకేనా? 4/3 ఆంపియర్స్ వస్తుంది. కాబట్టి i వాల్యూ ఎంత అంటే నాకు 4/3 ఆంపియర్స్. సో ఇది i వాల్యూ. అయితే ఇప్పుడు నాకు i వాల్యూ ఓకే, కానీ మనకు కావాల్సింది ఏంటి, థెవెనియన్స్ వోల్టేజ్ కావాలి. థెవెనియన్స్ వోల్టేజ్ కావాలి. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఏదైతే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ తీసుకున్నామో అంటే అక్రాస్ నేనేం చేస్తానంటే ఇప్పుడు థెవెనియన్స్ వోల్టేజ్ కనుక్కోవడానికి, సో ఇక్కడ చూడండి నేను లూప్కి ఎట్లా అప్లై చేస్తానంటే ఇది ఒక వోల్టేజ్ సోర్సు, నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టర్, ఇది VTH, నెక్స్ట్ 3 ohms, నెక్స్ట్ 6 volts, నెక్స్ట్ 2 ohms ఇలా తీసుకుంటాను. సో అప్పుడు నాకేమొస్తుంది, ఈ థెవెనియన్స్ వోల్టేజ్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ లూప్కి అప్లై చేస్తున్నాను నేను. సో ఆ విధంగా అప్లై చేసినప్పుడు నాకు థెవెనియన్స్ వోల్టేజ్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, అదే లూప్కి థెవెనియన్స్ వోల్టేజ్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు థెవెనియన్స్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే నాకు సో -24 + 1 ఇంటూ i అంటే ఎంత, 4/3 కాబట్టి 4/3 ప్లస్ VTH ప్లస్ 3 ఇంటూ i అంటే 4/3 ప్లస్ 6 ప్లస్ 2 ఇంటూ 4/3 ఈక్వల్ టు 0. సో ఇది థెవెనియన్స్ వోల్టేజ్. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే ఇక్కడ సో 3 గెట్ క్యాన్సిల్. సో అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే నాకు సో -24 + 4/3 ప్లస్ థెవెనియన్స్ వోల్టేజ్ ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8/3 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి 4/3 8/3 అంటే ఈ రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసుకున్నట్టయితే 12/3 వస్తుంది. దాని వాల్యూ 4 వస్తుంది. అంటే సో -24 ప్లస్ 4 ప్లస్ VTH ప్లస్ 4 ప్లస్ 6 ఈక్వల్ టు 0.
అంటే ఇది ఎంత వస్తుంది 14 వస్తుంది. అంటే VTH వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 10 వోల్ట్స్ అనేది వస్తుంది. అంటే మనం తీసుకున్న సర్క్యూట్లో థెవెనిన్స్ వోల్టేజ్ ఎంత అంటే నాకు 10 వోల్ట్స్ అన్నమాట. ఇది థెవెనిన్స్ వోల్టేజ్. ఓకేనా. ఇప్పుడు థెవెనిన్స్ వోల్టేజ్ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కుంటాం మనం, రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కుంటాం, అంటే RTH వాల్యూ అని కనుక్కుంటాం. సో ఇక్కడ దాకా క్లియరా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన మ్యాక్సిమం పవర్లో VTH వాల్యూ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే ఇదే సర్క్యూట్కి RTH వాల్యూ అనేది కనుక్కోవాలి. సో కాబట్టి RTH కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే RTH వాల్యూ అనేది కనుక్కుంటాం. ఈ థెవెనిన్ రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు వోల్టేజ్ సోర్స్ ఉంటేనేమో దాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అదే కరెంట్ సోర్స్ ఉంటేనేమో ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్, కరెంట్ ఉంటేనేమో ఓపెన్ సర్క్యూట్. కాబట్టి మనం తీసుకున్న ఈ సర్క్యూట్లో ఇక్కడ 24 వోల్ట్స్ అనేది షార్ట్ అయిపోద్ది, 1 ఓం. నెక్స్ట్ 6 వోల్ట్స్ అనేది షార్ట్ అవుతుంది, నెక్స్ట్ 3 ఓమ్స్ ఇలా వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే ఇది షార్ట్, సో ఇది 1 ఓం. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, అది షార్ట్. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టర్స్ ఉంటుంది, దాని యొక్క వాల్యూ 3 ఓమ్స్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, సో ఇక్కడ చేంజెస్ చేసాం సర్క్యూట్ అనేది. సో 3 ఓమ్స్ ఉంటుంది, నెక్స్ట్ 6 వోల్ట్స్ షార్ట్, నెక్స్ట్ 2 ఓమ్స్ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నాకేమొస్తుందంటే ఇక్కడ సమ్ 3 ఓమ్స్ రెసిస్టర్ వస్తుంది, ఇక్కడ 2 ఓమ్స్ వస్తుంది. అయితే మనం కనుక్కోవాల్సిన థెవెనిన్ రెసిస్టెన్స్ ఎక్కడ అంటే ఇక్కడ ఈ టర్మినల్ దగ్గర. సో RTH అనేది ఇక్కడ కనుక్కోవాలి, ఈ 2 టర్మినల్స్ దగ్గర కనుక్కోవాలి. సో కాబట్టి ఈ 2 టర్మినల్స్ దగ్గర కాబట్టి మనకేమవుతుందంటే ఇక్కడ ఈ RTH చేసేటప్పుడు ఈ 3 టర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 టర్మినల్స్ ఈ 3 సీరియస్ అవుతాయి అన్నమాట. అంటే నాకు అది 6 ఓమ్స్ అనేది వస్తుంది. ఓకేనా, 6 ఓమ్స్ అనేది వస్తుంది. అంటే ఎట్లా అంటే, సో ఏదైతే మనం RTH కనుక్కోవాలనుకుంటున్నామో ఆ టర్మినల్స్ అనేటివి ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు, అంటే అక్రాస్ 3 ఓమ్స్ అనేది ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సో ఆ రిమైనింగ్ టర్మినల్స్ ఉండేది ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ టర్మినల్స్ అన్ని యాడ్ చేసి వచ్చిన వాల్యూ ఎంత అంటే నాకు 6 ఓమ్స్ అన్నమాట. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో 3 ఓమ్స్ 6 ఓమ్స్, అదేవిధంగా ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ RTH వాల్యూ ఇలా రాసుకోవచ్చు. సో దీని నుంచే చేయొచ్చు డైరెక్ట్గా. సో మీకు అర్థం కావాలని ఇంకో స్టెప్ వేసాను అంతే. సో ఇప్పుడు నాకు ఇదేమవుద్ది RTH వాల్యూ అంటే, సో 6 × 3/6 + 3 ప్యారల్ కాబట్టి. సో ఎంత వస్తుంది నాకు అది, సో 6 × 3 = 18/9 అన్నప్పుడు 2 ఓమ్స్ వస్తుంది. అంటే థెవెనిన్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 2 ఓమ్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం పవర్ డెవలప్డ్ అక్రాస్ లోడ్ రెసిస్టర్ అన్నప్పుడు, సో P maximum = ఏంటి నాకు ఫార్ములా, VTH² 4 times of RTH. ఇక్కడ థెవెనిన్స్ వోల్టేజ్ ఎంత వచ్చింది నాకు, 10 వోల్ట్స్ అనేది వచ్చింది. సో కాబట్టి 10² / 4 × థెవెనిన్స్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే నాకు 2 ఓమ్స్, అంటే 100/4 = 8. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే నాకు ఇది 12.5 వాట్స్ వస్తుంది. సో మనం తీసుకున్న సర్క్యూట్లో మ్యాక్సిమం పవర్ ఎంత అంటే నాకు 12.5 వాట్స్. 12.5 వాట్స్. సో ఇదన్నమాట P మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా. సో మ్యాక్సిమం పవర్ ఎంత అంటే నాకు 12.5 వాట్స్. ఇది క్లియర్ అందరికీ.